ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు కోరారు. కత్తిపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా శివ ఆధ్వర్యంలో సమావేశమైన దళిత నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అవమానం క్షమించరాని నేరమని, వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నా శివ, మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు, ఆలపు సత్యనారాయణ, దువ్వాడ సాల్మన్ రాజు, బోడపాటి చంటి, గారా సూర్యనారాయణ, తాడి అప్పలకొండ, నందికొండ హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 14వ తారీఖున మనందరం కూడా సంతోషాలతో మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనందరం కూడా సంతోషాలతో కత్తిపూడి గ్రామంలోని చుట్టుపక్కల చనిపల్లి మండలం అంతా ప్రతి గ్రామంలో కూడా ఆనందంతో జరుపుకున్నాం. కానీ ఈ మొన్న రాత్రి శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఒక దుర్ఘటన జరిగింది. ఎవరో ఊహించింది. ఈ వెంటనే ఈ దుర్ఘటన మీద ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు వెంటనే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తర్వాత మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా అలర్ట్ చేసి దీని మీద సమగ్రంగా విచారణ జరిగింది. దోషులు కఠినంగా శిక్షించాలని ఆదేశించడం జరిగింది. దీని మీద పోలీస్ ఎంక్వైరీ కూడా స్పీడ్గా జరుగుతుంది. కానీ ఇటువంటి సంఘటన జరగడం అనేది ఈ సమాజంలో మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలో మనకి ఒక రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పి ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఏ కులాలకి ఏ మతాలకి ఇబ్బంది లేకుండా వ్యవస్థలు ఎలా మనం బ్రతకాలు జీవించాలని రాజ్యాంగ నిర్ణేత అయిన అంబేద్కర్ గారికి ఇలాంటి అవమానం జరగడం అది అందరికీ కులం మతం కాదు, అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన సమాజానికి, తెలుగుదేశం పార్టీ తరఫున ఉరుకుల సత్యప్రభ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమాజంలో ఇలాంటి మంచిది కాదు. ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం సున్నితమైన విషయాలు ఇవి. దీన్ని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ దోషులు పట్టుకుని శిక్షిస్తుంది. అంతవరకు ప్రజలందరూ కొంచెం సమయాన్ని పాటించి అందరూ అన్నదమ్ముల్లాగా ఉండి ఇలాంటి సమాజంలో దోషుల్ని, ఇలాంటి దుష్ట శక్తుల్ని సమాజంలో అలజడి లేవడానికి ప్రయత్నం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.